ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను స్థానిక జనసేన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత బండి రామకృష్ణ కేక్ కట్ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధానిగా మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి ప్రధాన సాగుతుందన్నారు. పార్టీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులు అందరూ కూడా ఈ రోజున చాలా సంతోషంగా మరి కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే భారతదేశాన్ని ఒక దశ నిర్ణయించి ఒక మంచి అనేకమైన సమస్యల్లోంచి ఇవాళ తీసుకెళ్ళి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గర్వించదగ్గ తీసుకెళ్ళినట్టు నరేంద్ర మోడీ గారికి మరి కూటమి తరపున ఆయనకి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. అదే కాకుండా ఇదివరకు ఎన్ని రకాలుగా మన మీద దాడులు చేసేవాళ్ళు పక్క రాష్ట్రాలు, పక్కన ఉన్నటువంటి దేశాలు ఈ రోజున తలెత్తి చూడాలంటేనే భయపడుతున్నది. అది కేవలం నరేంద్ర మోడీ గారని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నాయకుడు బలంగా ఉన్నప్పుడే ఎవరైనా సరే, ఎటు పక్కన ఎవరైనా సరే భయపడతారు. ఇవాళ కాశ్మీర్లో స్థానిక ఎలక్షన్లు పెడుతున్నారంటే 50 సంవత్సరాల బట్టి స్థానిక ఎలక్షన్లు లేవట. ఈరోజు ఆ స్థానిక ఎలక్షన్ పెడుతున్నారంటే ఆయన యొక్క స్ఫూర్తి ఇవాళ అక్కడ జనంలో ధైర్యాన్ని నింపింది. అలాంటి నరేంద్ర మోడీ గారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి నిండు నూరేళ్లు చల్లగా చూడాలని జనసేన కూటమి తరపున కోరుకుంటున్నాం. చెప్పండి. ఈరోజు భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం జనసేన పార్టీ మచిలీపట్నం కార్యాలయంలో మా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అఖండ భారతావని ఏర్పడుతుంది అనేటటువంటి ఆశలు భారతదేశ ప్రజలకు ఉన్నాయంటే కేవలం నరేంద్ర మోడీ గారి వల్ల సాధ్యం. వాళ్ళ భారతదేశ రక్షణ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందంటే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి మార్గం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం కావాలి. రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయి ఎదగడానికి కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉందని ఖచ్చితంగా చెప్పగలం. ఈ రోజున కూటమి ప్రభుత్వం అక్కడ దేశంలోనే, అక్కడ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉండటం, మరి మనందరికీ కూడా వారి యొక్క ఆదర్శాలు ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శకంగా ఉండాలని చెప్పి మరి దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటివి. ఎప్పటి నుంచో నెరవేరినటువంటి నిర్ణయాలను ఆయన ఆచరణలో చూపారు. వారికి అండదండలుగా భారతదేశ ప్రజలు ఉన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధానమంత్రిలో మా తరం చూసిన అత్యంత కీలకమైన, శక్తివంతమైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు వేడుకలు మా ఇన్ఛార్జి బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన మచిలీపట్నం ఆఫీసులో మరి జరుపుకోవడం, అలాగే ఇక్కడ చాలామంది స్థానిక నాయకులు, కార్యకర్తలు అందరూ మమేకమై ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇందాక చెప్పినట్టుగానే ముందు తరాలు కీర్తించబడే నాయకుడు ఆయన. మా తరం గొప్పగా మా తరంలో మేము 3 పర్యాయాలు ఆయన చేసిన అనేకమైన కార్యక్రమాలు, ట్రిపుల్ తలాకే కానివ్వండి, అలాగే సర్జికల్ స్ట్రైకే కానివ్వండి, అలాగే డిమానిటైజేషన్ కానీ, ఇటువంటివన్నీ ఏ ప్రధానమంత్రి కూడా చేసుకోలేదు, నిర్వర్తించలేదు. మన ప్రధాని అంత శక్తివంతమైన ప్రధాని కాబట్టి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పంచన చేరి ఆయనకి సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చే దిశగా కూడా ఎన్నో త్యాగాలు చేయడం జరిగింది. సో అటువంటి శక్తివంతమైన నాయకులకి నరేంద్ర మోదీ గారికి మా మచిలీపట్నం జనసేన తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.